తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదాద్రి పవర్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముందుగా ప్లాంట్లోని అత్యంత కీలక విభాగాలైన యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టనున్నారు. జెన్కో యాజమాన్యం జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ ఇప్పుడు విద్యుత్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ టెండర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను ప్రైవేట్ పరం చేసేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ప్లాంట్ స్టేజ్ 1లోని యూనిట్ 1-2లతో పాటు స్టేజ్ 2లోని యూనిట్ 3-4లు ప్రస్తుతం అతి తక్కువ మంది సిబ్బందితో నడుస్తున్నాయి. వచ్చే సెప్టెంబర్ 2026 నాటికి 5వ యూనిట్ కూడా కమర్షియల్ ఆపరేషన్ కు సిద్ధమవుతోంది. ప్లాంట్ పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి చేరువవుతున్న తరుణంలో శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించాల్సింది పోయి పనులను ప్రైవేట్ శక్తులకు దారాదత్తం చేయటమేంటని జేఏసీ ప్రశ్నిస్తోంది. సిబ్బంది కొరత వల్ల ఇప్పటికే ఉన్న ఉద్యోగులపై మోయలేని పరిభారం పడుతోందని, ఇది ప్లాంట్ భద్రతకే ముప్పు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జెన్కో ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కొత్తగా ఓ పవర్ ప్లాంట్ ప్రారంభమైన దాని నిర్వహణ బాధ్యతలను జెన్కో ఇంజనీర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఉంచేవారు. అవసరమైన చోట తాత్కాలిక లేదా పరిమిత కాల ఒప్పందాల ద్వారా పనులు నడిపించేవారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రైవేట్ ఏజెన్సీలకు ఆపరేషన్స్ అప్పగించడం సంస్థ విధానాలకే విరుద్ధమని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. అంతర్గత వనరులను, ఉన్న సిబ్బందిని సమర్థవంతంగా వాడుకోకుండా ప్రైవేట్ కంపెనీలను తీసుకురావడం వల్ల జెన్కోపై భారీగా అదనపు ఆర్థిక భారం పడుతుందని, ఇది సంస్థను నష్టాల్లోకి నెట్టేసే ప్రమాదం ఉందని విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్మల్ ప్లాంట్లోని బొగ్గు సరఫరా చేసే కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఉత్పత్తి తర్వాత మిగిలే బూడిదను తొలగించే యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అనేవి ప్లాంట్కు రెండు కళ్ల లాంటివి. బొగ్గు సరఫరాలో చిన్న లోపం వచ్చినా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది. అలాగే బూడిద సరైన సమయానికి క్లియర్ కాకపోతే ప్లాంట్ మొత్తం స్తంభించిపోవడమే కాకుండా పర్యావరణ సమస్యలు వస్తాయి. ఇంతటి సున్నితమైన ప్రమాదకరమైన విభాగాలను కేవలం లాభాపేక్షతో పనిచేసే ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతుల్లో పెడితే ప్లాంట్ ఆయుష్ దెబ్బతింటుందని ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరిస్తున్నది. వైటీపీఎస్, ఏహెచ్పీ, సిహెచ్పీ ప్రైవేట్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని, శాశ్వత సిబ్బందిని రిక్రూట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ జెన్కోను ప్రైవేటీకరణ చేసి భవిష్యత్తులో ట్రాన్స్మిషన్ కు ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి విద్యుత్ రంగం మనుగడకే ముప్పుగా పరిణమిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.